తప్పు చేస్తే తనవారైనా సరే వదిలిపెట్టదు. స్నేహ, ఇక్కడ ఇటు ఇటు. అక్క, దొరికేసావు. ఈరోజు రాత్రికే స్నేహం నాతో లేవ తీసుకుపోతానా? ఆపుతారో చంపుతారో అప్పుడు చూద్దాం. ఏ కన్న తల్లైనా తన కడుపున పుట్టిన పిల్లలు నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటుంది. కానీ నాకలా కోరుకునే అదృష్టం లేదు. నన్ను క్షమించు భగవంతుడా, క్షమించు. స్నేహ, అమ్మా స్నేహ. అమ్మా, నన్ను పిలిచావా? అవునమ్మా. నాయుడు బావా, విన్నావా? అమ్మ నాతో మాట్లాడుతుంది. అమ్మకు నాపై కోపం పోయింది. ఎన్నాను స్నేహ. మాట్లాడద్దు, ఎందుకు మాట్లాడదు? కట్టుకున్నోడిని నేను నిన్ను నమ్మాను, అర్థం చేసుకున్నాను. అలాంటిది అత్తయ్య కన్నతల్లి ఎందుకు అర్థం చేసుకోదు? అత్తయ్య, చాలా ఆనందంగా ఉంది. మొత్తానికి మీరు మన స్నేహేంటో తెలుసుకున్నారు. అది చాలు. అవును నాయుడు బావా, నేనేం చేయాలో నాకు తెలిసింది. స్నేహ, నీ చేత్తో నాకు అన్నం తినిపించవా? ఏమ్మా, నీ చేతికి గాయమైందా? మనసుకు గాయమైంది. ఈరోజు నీ చేత్తో తినాలనుంది స్నేహ. అలాగేనమ్మా, కూర్చో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.